చంద్రబాబు నాయుడుకి అయితే అధికారులు డ్యామ్ కి సంబంధించిన పనులకి సంబంధించిన వివరాలను వెల్లడిస్తున్నారు. అలాగే చూద్దాం. పోతున్నదని చెప్పేసి పోర్షన్ అంతా కూడా వదిలేసేస్తాం. ఎందుకంటే సెటిల్ అయిన తర్వాత ప్రాబ్లం అబ్జర్వ్ చేసిన తర్వాత వెదర్ టు టేకప్ ఇన్ ప్రొటెక్షన్ అందుకని ఇక్కడంతా తగ్గుతుంటే ఇంకా స్లిప్ అయిపోతుంది. సీజన్స్ టెస్ట్ అంటే ఇప్పటికీ 3 సీజన్స్ అయింది. 2-3 ఇయర్స్ మన not a priority item, yes, but what is the protection estimate? దానికోసం ఈ పోర్షన్లో మనకి బ్లాక్స్ వేయలేదు. తవి వేయాలి కాబట్టి తవితే కొంత ఓవర్ బుడన్ కూడా తీసేసాం సార్. వాళ్ళు చెప్పిన రెమెడియల్ మెజర్స్ ఏమైతే ఉన్నాయో అటెండ్ అయ్యాయి. ఫర్దర్గా కొంచెం మనం అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ ఏదైనా ప్రొడక్షన్ వాళ్ళు చేయాలా లేకపోతే ఉన్న సర్ఫేస్ మీదనే ప్రొడక్షన్ చేయాలని ఇప్పుడు ఈ శాడ్ డ్యామ్ ఇవన్నీ అయిపోయినాయి. అయిపోయింది సార్. ఈ టనల్స్కి లైన్ జరగాలి సార్. మళ్ళీ వైడనింగ్ అని ఫర్దర్గా వైడనింగ్ చేయాలని దీనికి వాటర్గా మన రైతులు నీళ్ళు రావాలంటే ఈ టనల్స్ ద్వారానే 2 ఎలక్స్ ఉన్నాయి సార్. వాట్ ఈస్ ది కెపాసిటీ ఆఫ్ దట్ టనల్స్? 20,000 పెట్టాం సార్. వాట్ ఈస్ ది మన కెనాల్లో ఎంత? 17,500. 17,500 ఇది 20 మీటర్. ఆ కెనాల్ వెడల్పు చేయాలంటే ఏం చేయగలుగుతాం ఇప్పుడు మనం? అటు ఇటు కొంచెము రీబోర్డ్లోకి ఎన్క్రోచ్ అవ్వచ్చు సార్. లాస్ట్ టైం మనం స్టడీ చేసాం సార్. ఎంతవరకు మీరు ఎన్క్రోచ్ కావచ్చు కెపాసిటీకి? మినిమం ల్యాండ్ ఎక్విజిషన్ 35,000 పీసెస్ అంటే కటింగ్ లేదు సార్. కెనాల్ సెక్షన్ చాలా వరకు కటింగ్ ఈ స్పాయిల్ బ్యాంక్స్ అని ఈ మధ్య తీసేసుకున్నాం. నేను అడిగేది ఒకటి, ఎంత వాటరు అక్కడ మనం ఇచ్చేయచ్చు? ఉండే ల్యాండ్ లేదు, ఇంకొంచెం ల్యాండ్ కనిపించుకుంటే ల్యాండ్ అక్విజిషన్ హౌ మచ్ ఏంటంటే మెయిన్గా మళ్ళీ ఆల్టర్నేటివ్ కెనాల్ దీన్ని తీసుకొని దాన్ని హైయర్ లెవెల్లో తీసుకొని అక్కడికి పురుషోత్తపురం ఏంటంటే వైకుంఠపురాన్ని తీసుకోవడం కంటే ఇక్కడి నుంచే లిఫ్ట్ పెట్టి అది అప్రోప్రియట్ పాయింట్ అక్కడి నుంచి చేసుకోవడమా లేకపోతే ప్యారల్ కెనాల్ కొట్టాం. ప్యారల్ కెనాల్ కొట్టినా మళ్ళీ ఇదే పరిస్థితి పోతుంది, వాటర్ పోతుంది. లెవెల్స్ పర్మిట్ చేస్తే లాస్ట్ వాటికి ఈ కెనాల్ పర్మిట్ చేస్తుంది. ఏ కెనాల్? జనరల్స్ కాదు నేను అడిగి కెనాల్ యాక్చువల్గా అయితే వైడింగ్ చేయకుండా మనము 40,000 ఇవ్వాలంటే వైడింగ్ చేయాలి. వైడింగ్ చేద్దాం. వాటికి ఏదంటే వైడింగ్ చేస్తే వాట్ ఇస్ ది కాస్ట్? ఇది నేరుగా వైకుంఠపురం పోతుందా లేదా? వైకుంఠపురం కాదు, అదే వైకుంఠపురం కదా. ఎక్కడ అప్రోప్రియేట్ ప్లేస్లో లెవెల్స్ స్టడీ చేస్తే అక్కడి నుంచి నేరుగా వైకుంఠపురం కూడా ప్యారలల్ కెనాల్ తీసుకెళ్ళిపోతాం. ఇక్కడి నుంచి సింగిల్ కెనాల్, దీని నుంచి లిఫ్ట్ చేయాలి. ఇక్కడి నుంచి సింగిల్ కెనాల్ పెట్టి ఎక్కడ అప్రోప్రియేట్ ప్లేస్ ఉంటే అక్కడ, లేకపోతే తప్పదనుకుంటే ఇక్కడి నుంచే పోవాలనుకుంటే అది కూడా నాకు స్టడీ చేయండి. ఎందుకంటే నేను మొత్తం ఎంత వాటర్ మనం డైవర్ట్ చేయగలం. నాగార్జునసాగర్ రైట్ నౌ ఎంత అవసరం, రైట్ మెయింటైన్ ఇది కానీ పోతే ఎంతవరకు మనకు సేవ్ అవుతుంది? శ్రీశైలం అండ్ సైడ్ అది రాయలసీమ ఓవరాల్ కాంప్రహెన్సివ్ పిక్చర్. గోదావరి కన్నా 8,000 గోదావరి కన్నా సాగర్ రైట్ కన్నా గోదావరి కన్నా మన వర్క్ కంప్లీట్ అది 8,000 పీసెస్ సాగర్ రైట్ కన్నా అది 8,000 కానీ ఇంకా ఎక్కువ ఉంది కదా. మొత్తం అయితే చేస్తాం రిలేజేషన్ మొత్తం ఎంత? about 12,000 నాగార్జున రైట్ రైట్ ఇక్కడ నుంచి 11,500 అని అక్కడికి మనం మధ్యలో వస్తాం సార్. అలా మన స్టార్టింగ్ పాయింట్లో వెళ్ళాం సార్. 80 కిలోమీటర్ జరుగుతాం కాబట్టి అక్కడ 8,000 ఉంటుంది కాబట్టి మాకు ఏంటంటే ఇంకా పైకి పోగలిగితే కూడా ఏంటి వాటి ఆప్షన్స్ మళ్ళీ ఇప్పుడు ఒకటి చేసి మళ్ళీ These are some old photos. Historic.
Today, sir, closing is about 6.5 kilometers. Close to the Udal school, sir. Right. 6.5 kilometers. To meet the requirement. What is the requirement of Godavari? Normally, sir, we use 10 to 11,000 pieces. And ఇప్పుడు beginning of the season, we can have కొంచెం ఉంది సార్ వీఆర్ క్రియేటింగ్ ఓన్లీ 6 వస్తూ ఉంది గోదావరిలో ఎంత ఉంది ఇప్పుడు? 6,000 వస్తా ఉంది, అది వేరే. కానీ ఎంత వాటర్ స్టోరేజ్ ఉంది? 13.5 యాడ్ చేసుకుని 8 తీసుకుంటాం. రివర్ ఫ్లూసెస్ నుంచి డ్రా చేయాలి సార్ ఇది మనం 60 నుంచి చెప్పండి. రివర్ ఫ్లూసెస్ నుంచి మనం రివర్ ఫ్లూసెస్ నుంచి డ్రా చేయాలి.